బాబు చూస్తున్నావు? ఏమైంది? అంకుల్ లాస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పాలనుకున్నాను, బట్ సంహౌ మర్చిపోయాను నేను. ఈ ఇంటి వాస్తు అస్సలు బాలేదు. అర్థం కాలేదా? చూడండి, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం. దక్షిణం వైపు రోడ్డు ఎత్తుగా ఉంది, ఉత్తరం వైపు ఏమో పల్లంగా ఉంది. అది కాకుండా ఆగ్నేయ వైపు బరువు ఎక్కువగా ఉంది. అన్ని అరిష్టాలకి కారణం అదే. నేను చెప్పిన మాట కాదు, వాస్తుశాస్త్రం సిద్ధాంతపరంగా నిరూపించిన నిజం. వాస్తు బావుంటే ప్రాణాల మీదకొచ్చే రోగమైనా సరే ప్రమాదమేమీ ఉండదు. అదే వాస్తు బాగోలేకపోతే ఏ రోగం లేకపోయినా ప్రాణాలు పోతాయి. చూడు ఆకాశు, ఈ ఇంటి వాస్తే బాగోలేదో మా తలరాతే బాగోలేదో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇక మిగిలింది ఈ ముసలి ప్రాణాలే. కొత్తగా జరిగే నష్టం, ఒరిగే లాభం ఏమున్నా ప్రయోజనం లేదు బాబు. సూర్య మా కోసం కట్టిన ఈ ఇంట్లో చివరికి మిగిలింది మేమే. అయ్యో ఆంటీ, నేను చెప్పేది అదే. మీరు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే కదా సూర్య చనిపోయాడు. అవును బాబు. మీరు ఇంటికి వచ్చిన రోజు నుండి మీరు సంతోషపడ్డ క్షణాల కన్నా బాధపడ్డ రోజులే ఎక్కువ కదా, అవునా కాదా? నేను చెప్పే వాస్తులోపం ఇదే. సూర్య గారు ఈ ఇంటి ప్లాన్ వేయించారు, లోపల మంచి వర్క్ చేయించారు, బట్ వాస్తు చెక్ చేయించడం మర్చిపోయారు. అందుకే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి మనశ్శాంతే ఉండదు. మనస్ఫూర్తిగా నవ్వాలనుకున్న నీడలా వెంటాడే కష్టం ఆ నవ్వును దూరం చేస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదంటే మీరు వెంటనే ఒక పని చేయండి. వెంటనే ఈ ఇంటిని ఎవరికైనా అమ్మేయండి. ఆ తర్వాత చూడండి, బాధలు కన్నీళ్లు ఏదో మ్యాజిక్ చేసినట్టే మాయమైపోతాయి. బాగుంది బాబు. మనకి నచ్చినట్టు మార్చుకుంటే రాత మారుతుందా, గీత చెరుగుతుందా? ఇల్లు అమ్ముకుంటే అదృష్టం కలిసొస్తుందో లేదో తెలియదు, కానీ ఈ ఇంటి రూపంలో మా అబ్బాయి కలల్ని, ఇష్టాన్ని శాశ్వతంగా కోల్పోతాం బాబు. నా కొడుకు ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇల్లిది. కష్టాలే రాని, కన్నీళ్లే రాని ఈ ఇంటిని అమ్మే ప్రసక్తే లేదు బాబు. ఓకే, నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. మంచిది బాబు. ఒక విషయం ఏంటంటే, వాస్తు దోషం ఉన్న ఇంట్లో ఉండడం అంటే నాగుపాము పడగ నీడలో కాపురం ఉన్నట్టే. బీ కేర్ఫుల్ అంకుల్. చూసావా లక్ష్మి, విషం కక్కుతూ పాముల గురించి చెబుతున్నాడు. అదే అర్థం అవుతుందండి. ఎలాగైనా సరే ఇంటిని అమ్మించేయాలని వాస్తు నాటకం మొదలుపెట్టాడన్నమాట. అతను ఎన్ని నాటకాలాడినా, ఎలాంటి అబద్ధాలు చెప్పినా మనకి అమ్మాయి మాటే ముఖ్యం. ఈ ఇంటి విషయంలో సంపూర్ణ హక్కు సంజకు మాత్రమే ఉంది. ఇన్ని రోజులు షర్టు వేసుకునేటప్పుడు ఈ పొట్టను చూసి తిట్టుకునేవాణ్ణి. ఇప్పుడు తెలుస్తుంది ఈ పొట్ట వల్ల ఎంత లాభం ఉందో. ఇంకా డైనింగ్ టేబుల్ కూడా అవసరం లేదు. ఇది కూడా పొట్ట మీదే పెట్టమంటారా? ఆకలితో కడుపు మాడిపోయినా పర్లేదు, కానీ నూడిల్స్తో కడుపు కాలిపోతే చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంటుందో. ఈ మధ్యన ఆకాష్ గురించి ఏం చెప్పటం లేదంటండి. ఆ ఇంటి సంగతి ఏమైంది? ఏమవుతుంది,
తను అనుకున్నట్టు ఇల్లు దక్కకపోతే సంజయ్కి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఏంటి విడాకులా? పిచ్చి పట్టిందా వాడికి? పట్టడం కాదోయ్, బాగా ముదిరిపోయింది వాడికి. సంజయ్ మీద వాడికి సర్వాధికారాలు ఉన్నాయని ఫీల్ అవుతున్నాడు. అంతా తన ఇష్ట ప్రకారమే జరగాలని కోరుకుంటున్నాడు. అది తప్పురా అని నేను చెబుతుంటే నువ్వు సంజయ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావని నా మీదే సీరియస్ అవుతున్నాడు. మంచి చెప్తుంటే నచ్చడం లేదన్నమాట. నచ్చడమా? కనీసం వినే ఉద్దేశం కూడా లేదు. సంధ్య వెనుక అంతగా తిరిగి పెళ్లి కోసం తాపత్రయపడి చివరికి వాడు చేస్తున్న నిర్వాకం ఇదా? వాడికి మనం తప్ప ఎవరున్నారండి? అదీ కాక వాడి పెళ్లికి మీరు పెద్దగా మారారు. మంచైనా చెడైనా నచ్చ చెప్పినా కోపడినా ఆకాష్తో మీరే మాట్లాడాలండి. ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా మాట్లాడేది. ఉదయం నుంచి 2 సార్లు కాల్ చేశాను. రింగ్ అయిందే తప్ప లిఫ్ట్ చేసింది లేదు. రిటర్న్ కాల్ కూడా లేదు. పాపం సంజయ్ ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే సంతోషంగా ఉండేది. వీణ్ణి కట్టుకుని టార్చర్ అనుభవిస్తుంది. వీడు ఎప్పుడు మారతాడో ఏంటో తెలియడం లేదు. ఒక్కడి మొండితనం మూర్ఖత్వం వల్ల ఎంతమంది బాధపడుతున్నామో. ఇంటికి రానివ్వండి, వాడి సంగతి చెప్తాను. ఏ మనిషికి జీవితంలో కోరుకున్నవన్నీ దక్కవు. అలాగే దక్కినవన్నీ పూర్తిగా సంతోషాన్ని కలిగించవు. ఈ నిజాన్ని అర్థం చేసుకోగలిగితే లోకంలో అసంతృప్తి అనేది ఉండదు. ఓ, నీకు డైరీ రాసే అలవాటు కూడా ఉందా? ఇన్ని రోజులు నాకు తెలియదేంటి? సీక్రెట్గా రాసుకుంటున్నావా? సీక్రెట్ ఏం లేదు. మీకు గొడవ పడ్డానికి టైం ఉంటుంది, కానీ నా గురించి పట్టించుకునేంత ఫ్రీగా మీరుండరు కదా. అందుకే ఎన్ని రోజులు మీకు తెలియలేదు. నా టైం సంగతేమో గాని సెటైర్లు వేసే నీ టైమింగ్ మాత్రం సూపర్ సంధ్య. ఇంతకీ ఆ డైరీలో ఏం రాసావు? నేను చూడొచ్చా? నో, ఇది నా పర్సనల్. మన మధ్య కూడా పర్సనల్ ఏంటి సంధ్య? ప్రాణం లేని కాగితాల మీద సీక్రెట్గా రాసే బదులు ప్రేమించే భర్తతో ఓపెన్గా చెప్పుకోవచ్చు కదా. భార్యాభర్తలైనా కొన్ని ఆలోచనలు మాత్రమే షేర్ చేసుకోగలరు. అందరి గొడవ మనకెందుకు? మనం ఇద్దరం మాత్రం ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా అది ఇది అని కాకుండా అన్నీ షేర్ చేసుకుందాం. ఎందుకంటే ఫీలింగ్స్ అయినా ఫ్యూచర్ అయినా నీ ఒక్కదాందే కాదు, మన ఇద్దరిది. ఊపిరి తీయడం కూడా మనదేనా? గుండె కొట్టుకోవడం కూడా మనదేనా? ఇదే ఈ టైమింగ్ గురించే చెప్పాను. ఇలాంటి మాటలు వింటుంటే నాకెంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? లవ్ యూ సంధ్య. ఇదంతా డైరీలో ఏం రాసావని అడిగినందుకే కదా. సరే, నేనేమీ అడగను, కానీ నువ్వేం రాసావో నేను గెస్ చేస్తాను. ఆకాష్ ఇల్లమ్మడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అమ్మా నాన్నలను ఎన్ని రకాలుగా అడిగినా సరే నో అని చెప్పేలా వాళ్ళను ప్రిపేర్ చేశాను అని. అదేగా రాసావు? ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? నువ్వు రాసింది ఎగ్జాక్ట్గా కాకపోయినా దాదాపుగా చెప్పాను కదా. నిన్నటి వరకు ఇల్లమ్మడానికి రెడీ అయిన దంపతులు సడన్గా మాట మార్చారు. దానికి కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు. కారణం నేను కాదు, మీరే. నేనా? అవును. మీరు మా ఇంటి గురించి మీ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను.
ఇల్లు నా చేతికి రావడం ముఖ్యం. ఆ ముసలోళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పిన తర్వాత కూడా నేను మా వాళ్ళు నిర్ణయం మార్చుకోకుండా ఎలా ఉంటాం? వెరీ బ్యాడ్ సంధ్య, రియలీ వెరీ బ్యాడ్. నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. డేరీని పర్సనల్ అన్నప్పుడు ఫ్రెండ్స్తో నా మాటలు కూడా పర్సనల్ అనుకోవాలి కదా. వాటిని మాత్రం ఎందుకు అంత శ్రద్ధగా వినటం? శ్రద్ధ కాదు, మీ మీద అనుమానం. ఏ ఫోన్ వచ్చినా నా ముందు లిఫ్ట్ చేసి మాట్లాడే మీరు పక్కకి వెళ్ళినప్పుడే అనుమానం వచ్చింది. మీ మాటలు విన్న తర్వాత నిజం బయటపడింది. సంధ్య, ప్లీజ్ నన్ను విలన్లా చూడొద్దు. నా గురించే నెగిటివ్ థాట్ పెట్టుకోవద్దు. నేనేం చేసినా దానికో కారణం ఉంటుంది. ఆ కారణం నన్ను బాధ పెట్టేది అని నాకు తెలుసు కాబట్టే ఇలా అడ్డుపడుతున్నాను. ఇల్లమ్మడం ఇష్టం లేదని మా నాన్న చెప్పగానే ఫస్ట్ టైం వాస్తు గురించి ఎందుకు మాట్లాడారు? ఇన్ని రోజులు లేనిది సడన్ గా ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చింది? ఆ ఇంటి గురించి ఈ మధ్యనే కదా ఆలోచిస్తున్నాను, అందుకే చెప్పాను. బట్ నేను చెప్పిన మాటలు ఏది అబద్ధం కాదు. ఆ ఇంటి వాస్తు అస్సలు బాగోలేదు. మాకు వాస్తు కన్నా ఆ ఇంటిని కట్టించిన మనిషి జ్ఞాపకాలు చాలా ముఖ్యం. దాన్ని దూరం చేసుకోవడం ఎవ్వరికీ ఇష్టం లేదు. మనుషులే దూరం అయిపోయారు అని చెప్తుంటే ఇంకా జ్ఞాపకాలు జామకాయలు అంటావేంటి? మీరెన్ని చెప్పినా ఎలాంటి కారణాలు చూపించినా ఫైనల్గా నేను చెప్పేది అక్కడ జరిగేది ఒక్కటే. ఆ ఇంటిని అమ్మడం కుదరదు. నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలని, ఆ ఇంటిని ఇంట్లో వాళ్ళని దూరం చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నావేంటి సంధ్య? నువ్వు మొండివైతే నేను జగమొండిని. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టని రాక్షసుని. రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ గారు ఈ రోజు ఇంజనీర్ అయ్యారా ఏంటి? ఇంటి మ్యాప్ ని అంత తీక్షణంగా చూస్తున్నారు. ఇంజనీర్ కాదు లక్ష్మి. ఈ ఇల్లు కట్టించే ముందు ఆర్కిటెక్ట్తో కూర్చుని మరీ వేయించిన ఇంటి ప్లాన్ ఇది. ఇది నాకు తెలియకపోవడం ఏంటండి? ఈ మ్యాప్ చూపిస్తూనే కదా మన సూర్య ఎవరి గది ఎలా ఉంటుందో ఇల్లు కట్టక ముందే కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఓ, బాగానే గుర్తుందే. మనం మనవాళ్లతో ఆడుకోవడానికి విశాలంగా ఒక ప్లేగ్రౌండ్లా ఉండాలని ఇంత పెద్ద హాల్ కట్టించాడు. హాల్లో పెద్ద ఉయ్యాల కూడా వేయిస్తాను. అందులో అమ్మ కూర్చుని నా పిల్లలకి పాలబువ్వ తినిపించాలి అన్నాడు. ఆ పిల్లలు కొంచెం పెద్దయిన తర్వాత వాళ్ళకి నేనే చెస్ నేర్పించి పోటీ పడాలి అని చెప్పాడు. ఒకటని కాదు, ఎన్నో కలలు కథలు చెప్పాడు. ఆఖరికి మన కలలన్నీ వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. మన కోసం ఇల్లు కట్టిస్తానంటే మనతో పాటు సూర్య కూడా ఉంటాడనుకున్నాను, కానీ మనం మాత్రమే ఉండే గతి పడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడెందుకండి తీరని కలల్ని తలుచుకుంటూ ఆ కాగితాలని చూస్తూ మనసు పాడు చేసుకుంటారు? లక్ష్మి, అలలు లేని సముద్రాన్ని
కలలు లేని జీవితాన్ని ఊహించుకోవడం అసాధ్యం. నీకు గుర్తుందా, మనం ఊర్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఒక పాత ఇల్లు ఉండేది. ఎన్నేళ్లైనా అది ఖాళీగా సగం కూలి సగం మిగిలి కాలం మిగిల్చిన చేదు గుర్తులా ఉండిపోయింది. అయినా ఈ ఇల్లు కూడా అంతే. విశాలమైన గదులున్నాయి, ఉండటానికి మనుషులు లేరు, ఆడుకోవడానికి ఆడించడానికి బోల్డంత చోటుంది, కానీ ఆడుకునే పిల్లలు లేరు. ఉయ్యాల బల్ల, వెండి గిన్నె, పాల బొవ్వ తినిపించడానికి నువ్వు ఉన్నావు. కాలం మిగిల్చిన చేదు జ్ఞాపకం ఊర్లోనే ఉందనుకున్నాను, కానీ మన గుండెల్లోనే గూడు కట్టుకుని ఉంటుందని నేను ఊహించలేదు. ఏమండి, సగం కూలిన ఆ ఇంటిని ఎవరైనా ఎప్పుడైనా బాగు చేసుంటారేమో కానీ మన ఆశ మాత్రం తప్పకుండా ఫలిస్తుందన్న నమ్మకం నాకుందండి. మనం కన్న కలలు నిజంగానే నిజమవుతాయన్న నమ్మకం నాకుందండి. ఎలా లక్ష్మి, ఏ ధైర్యంతో ఈ మాట అంటున్నావు? మనవాడే లేడు. అలాంటప్పుడు మనవాళ్ళు ఎలా వస్తారు? మన కలలు ఎలా తీరుతాయి? కొడుకు దూరమైనా కూతురి రూపంలో మన కోడలుంది కదండి. సంధ్య కడుపు పండి పిల్లలు పుడితే వాళ్ళు మనవాళ్లు కాదా? మనకి మనవాళ్లు కాదా? గతాన్ని తలుచుకొని సంధ్యని బాధపడద్దు అని చెప్పిన మనమే ఇలా ఎవరూ లేరు అనుకోవడం కరెక్టా చెప్పండి? మనం ఆలోచించుకోవాల్సింది మన గురించి కాదు, సంధ్య గురించి. సంధ్య ఆనందంలోనే మన ఆనందాన్ని వెతుక్కుందాం. సంధ్య సంతోషంగా ఉన్నంతకాలం మన సూర్య చిరంజీవిగా ఉన్నట్టేనండి. చాలు లక్ష్మి, ఈ ఒక్క మాట చాలు. ఇవాళ నా కళ్ళకి నువ్వు భార్యగా కాదు, గుండెల్లో బాధని ధైర్యంగా తరిమికొట్టిన ఒక గురువులా కనిపిస్తున్నావు. నువ్వు చెప్పినట్టే ఇక నుండి సంధ్య ఆనందమే మన ధర్మం. సంధ్యని సంతోషంగా ఉంచడమే మన కర్తవ్యం. ఫోన్ చేసి లోన్ ప్రాసెస్ చూడు అంటే ఈ వారంలోనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామనుకున్నాను, కానీ ఏంట్రా లేటు? కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి నా ఫ్రెండ్ కోట్లు సంపాదిస్తాడనుకుంటే, గోవాలో ఉన్న బ్యాంకాక్లో ఉన్న పార్టీ ఇస్తాడనుకుంటే, ఇలాంటి చోట ముందు తాగిస్తారనుకోలేదు. ఆకాష్ మాటిస్తే తిరుగుండదు అనుకున్నాను, కానీ ఇన్నిసార్లు నీ చుట్టూ తిప్పిస్తావనుకోలేదు. ఇంత లేట్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. దానికి కారణం కూడా చెప్తున్నాను కదా. కారణాలు ఎవరికి కావాలరా? పెద్ద పుడింగ్లా మొత్తం మన కంట్రోల్లో ఉందని చెప్పావు, ఇంటికి తీసుకెళ్లి మరీ షో చేశావు. క్షణాల్లో సంతకాలు పెట్టిస్తాను, షాపింగ్ మాల్ కట్టిస్తానని ఏమైంది? ఏం అవదరా, నేను చెప్తున్నాను కదా, ఆ ఇల్లు అమ్మించడం ఈడి వల్ల అయ్యే పని కాదు. ఈడికంత సీను లేదు. మగజాతి ఆనిముత్యం అనుకుంటే నువ్వేంట్రా పెళ్ళాం చేతిలో స్వాతి ముత్యంలా తయారయ్యావు? ఏంట్రా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు కనిపించడం మేము వాగడం కాదురా, జరిగిందే కదా చెప్తున్నాం. నీ కోపం ఇక్కడ కాదు, పని దగ్గర చూపించు. ఇచ్చిన మాట మీద నిలబడడం అంటే గ్లాస్ పగలగొట్టినంత ఈజీ కాదు. ఎంత కష్టమైనా సరే నా క్యారెక్టర్ మారదు. అది మీరు గుర్తుంచుకుంటే మంచిది. ఆ ప్రాజెక్టు గురించి ఫస్ట్ చెప్పిందే నేను, పార్ట్నర్ అవుతానని అడిగింది నేను. అలాంటిది మధ్యలోనే వదిలేస్తానని ఎలా అనుకుంటారా? ఇప్పుడు జరుగుతుంది అదే కదా. నేనేం వదలట్లేదు. ఆ ప్రాపర్టీ కోసం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాను. ఎంత బ్రతిమాలినా, ఎంత కన్విన్స్ చేయాలని చూసినా నా పెళ్ళాం ఇంటి విషయంలో చాలా మొండిగా బిహేవ్ చేస్తోంది. అలాంటి పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టి
అనుకున్నది సాధించేవాడేరా మగాడు. చూడాకాష్, లోన్ ప్రాసెస్ రెడీ అయ్యింది. అన్ని రకాల అబ్జెక్షన్లు క్లియర్ అయ్యాయి. ఆలస్యం చేసే కొద్దీ కన్స్ట్రక్షన్ ఛార్జ్, ల్యాండ్ వాల్యూ అన్నీ మారిపోతాయి. రూపాయి పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడితే లాభంలో మిగిలేది సున్నాయే. సిటీలో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ దందా రోజుకో రకంగా పెరిగిపోతుంది. నువ్వు ఇంకా మా ఆవిడ మొండిది, నా వల్ల కావడం లేదు అంటే తర్వాత ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు. ఏడిపించడమే గాని ఏడవడం ఈ ఆకాష్కి తెలీదు. చిన్ని రోజులు కోపాన్ని అడ్డు పెట్టుకుని సంధ్య మనసు మార్చాలనుకున్నాను. మెంటల్ టార్చర్ పెట్టి ఇంటిని దక్కించుకోవాలనుకున్నాను. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు రూట్ మార్చాలి. ఏ సెంటిమెంటు డోస్కైతే నా భార్య లొంగుతుందో అదే డోస్ పెంచుతాను. అయ్యో, నా మొగుడిలా మారిపోయాడే, దాని కారణం నేనేనా అని గుడ్డిగా నమ్మేట్టు చేస్తాను. తన చేత్తో తనే ఆ ప్రాపర్టీ అమ్మడానికి సిద్ధపడేలా ఒప్పిస్తాను. శభాష్ రా, ఇప్పుడు మగాళ్ళలా మాట్లాడావు. ఇది ఆ ప్రాపర్టీ ఇష్యూ మాత్రమే కాదు, నీ ప్రెస్టేజ్ ఇష్యూ. నువ్వేం చేస్తావో తెలీదు. వారం లోపు మనం భూమి పూజ చేయాలి. చేస్తాంరా, అందులో డౌటే లేదు. చచ్చినట్టు సంధ్య ఒప్పుకునేలా చేస్తాను. ఎప్పుడూ లేనిది ఇలా తాగి ఎందుకు వచ్చారో అది చెప్పండి. నా తాగుడికి వాగుడికి కారణం నువ్వే. నేనా? ఎస్, జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. నా మాట వినకుండా నాకు మనశ్శాంతిని దూరం చేస్తున్నావు.